హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బొబ్బట్లు చేసుకుందాం. ఇవి నేను ఆల్రెడీ 1 అవర్ ముందు నానబెట్టాను. శనగపప్పు నేను 1/2 kg తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే క్వాంటిటీ అంత తీసుకోండి. ముందుగా నేను 2-3 సార్లు వాష్ చేశాను. ఇప్పుడు ఇది కుక్కర్లో యాడ్ చేస్తాను. ఈ పప్పుకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. చూసారు కదా, ఇలా శనగపప్పుకి కొంచెం పైకి రావాలంటే మరి ఎక్కువ వాటర్ వద్దు, త్వరగా కుక్ అయిపోతాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కదా, అందువల్లనే. ఇప్పుడు దీనికి 3 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకుందాం. చూసారు కదా, కుక్కర్ పెట్టేసుకున్నాను 3 విజిల్స్ వచ్చే వరకు. ఇప్పుడు మనం మైదా పిండి కలుపుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో మనం 2 కప్పులు పిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ క్వాంటిటీలో చూసుకోండి. మీరు పప్పు ఎంత తీసుకున్నారో ఆ క్వాంటిటీ 2 ఇంతలు పిండి ఉండాలి. అలా అయితే మీకు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం తక్కువ యాడ్ చేస్తాం. ఎందుకంటే మనం బెల్లంలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. అందుకే దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం చపాతీ పిండి కన్నా కొంచెం స్మూతీగా చేసుకోవాలి. నేను చూపిస్తాను. చూసారు కదా, బాగా వచ్చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. నేను నెయ్యి బొబ్బట్లు గట్రా చేస్తున్నాను, అందుకే నెయ్యి బొబ్బట్లకి నెయ్యి యాడ్ చేస్తున్నాను. దీన్ని కొంచెం నెయ్యిని కరిగించుకొని పెట్టుకుందాం. దీన్ని ఇంకొకసారి బాగా మ్యాగ్నెట్ చేసి అట్లా 1/2 అవర్ మినిమం పెట్టుకోవాలి. చూసారు కదా, పప్పు కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉంది కొంచెం, అది నేను మొత్తం తీసేసాను. ఇప్పుడు 1 కప్పుకి 1.5 వంతు అలా వేసుకున్న పర్లేదు. 1 కప్పు వేసుకున్న పర్లేదు. కొంచెం బెల్లం ఎక్కువ తినేవారు అలా వేసుకోండి. మేమైతే ఎక్కువే తింటాము, అందుకే నేను ఎక్కువే వేస్తున్నాను. 1 కప్పుకి 1 కప్పు బెల్లమే వేసేస్తున్నాను. బొబ్బట్లు చాలా బాగా వస్తాయి. అలా అయితే స్వీట్ ఎక్కువగా ఉండవు, బాగుంటాయి తినేటప్పుడు. చూసారు కదా, కొంచెం పాకం వచ్చే వరకు ఉడకబెట్టాలి. ఇలా బెల్లాన్ని, పప్పు అది కలిపి చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, కొంచెం పాకం వచ్చింది కదా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా కొంచెం బాగా దగ్గరికి అవ్వాలి. ఇంకా బాగా మొత్తం మ్యాష్ చేసుకోండి, పప్పు ఏం లేకుండా మొత్తం ఒక పేస్ట్ లాగా. అయితే చాలా బాగుంటుంది. ఇంకా దగ్గరికి అవ్వాలి. మొత్తం దగ్గరికి అయ్యేదాకా చేసుకోండి. చూసారు కదా, బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. కాకపోతే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేకపోతే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లో తీసేసుకుందాం. చల్లగా అయిన తర్వాత ఇప్పుడు బొబ్బట్లు చేద్దాం. చూసారు కదా, అలా ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. ఇది మొత్తం చల్లారిన తర్వాత అప్పుడు మనం చిన్న చిన్న బౌల్లా చేసుకుందాం. నేనంటే ఈ సైజ్ సరిపోతుంది. నేను చిన్న బొబ్బట్లు కదా చేస్తున్నాను, రౌండ్గా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు చల్లగా అయిపోయింది. మనం ఈ సైజ్ చేసుకుందాం. ఒంట్లో నేను చిన్న బొబ్బట్లు చేస్తున్నాను. చిన్నవి చేస్తే బాగుంటుంది, అలా చేస్తే రౌండ్గా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ చేసి
నేను చూపిస్తాను. చూసారు కదా, ఇలా చేసేసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నాము. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకున్నాము మైదా పిండి ఉంది కదా, దీన్ని కూడా ఒక సైజు, మీకు ఏ సైజు కావాలంటే సైజు, ఏ సైజు తీసుకుంటాను. ఈ సైజు మొత్తం అన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటాను. నేనైతే ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాని పేపర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక వంట తీసుకుంటాము. ఇలా మధ్యకి ఇలా పెడతాం కదా, మనం వంట చేసి పెట్టుకున్నాను. దీంట్లో చూపిస్తాను. ఇప్పుడు మొక్కని ఇలాగా మొత్తం ఇలా చేసుకుందాం. చేశాను కదా, ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రాగా ఉన్నా చూడండి, దీన్ని ఇలా కట్ చేసి తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు నేను నెయ్యి ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాను. చేతితోనే అద్దుకోండి, పలాసుగా చేసుకుంటూ ఉంటే బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాం. తీసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం దీని మీద నెయ్యి యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ బొబ్బట్లు అందు మీద వేసేసుకుంటాం. చూడండి, 2 సైడ్స్ కూడా అలాగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూసారు కదా, ఇలా వచ్చాయి కదా మొత్తం బాగా. ఇలా అలా నెయ్యి యాడ్ చేస్తూ ఉండాలి, చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, చాలా బాగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. స్వీట్ షాప్లో కన్నా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.